ఏ సీజన్‌లోనూ ఇంత క్యూరియాసిటీ ఉండదేమో, ఇంత నరాలు తెగే ఉత్కంఠత ఎక్కడ ఉండదేమో. బహుశా ఈ సీజన్‌లోనే ఉంది. చాలా క్లోజ్ ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ 'బిగ్ బాస్' మేకర్స్ 110% సక్సెస్ అయ్యారనమాట. సో, మామూలు విషయం కాదు. ఎందుకంటే వన్ సైడ్ విన్నర్ అవ్వకుండా చేశారు 'బిగ్ బాస్'. అది అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. వన్ సైడ్ విన్నర్ కాకుండా చేశారు. సో, ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది, ఏంటి అనేది మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడే ఈ వీడియోనే కాదు, మళ్ళీ ఇంకొక వీడియో కూడా వచ్చింది. సో రేపు పొద్దున మళ్ళీ ఇంకొక వీడియో వచ్చింది. వరుసగా వస్తూనే ఉంటాయి అప్డేట్లు, అలా క్విక్గా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో చేంజ్ అయిన ప్రతిసారి వీడియోనే చేసి చెప్తూ ఉంటాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే విమర్శకుడు అని ఉంటుంది, బ్లూ టిక్ కూడా ఉంటుంది. 639 రూపాయలు పెట్టి కొనుక్కున్నా. సో దాంట్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫాలో అవ్వకపోయినా పర్లేదు, అట్లీస్ట్ అప్డేట్లు చూడడానికైనా రండి అక్కడికి. ఓకేనా? సో లేడీ విన్నర్ ఆర్ కామనర్, మామూలుగా టెన్షన్ లేదు అసలు. నెక్స్ట్ లెవెల్ టెన్షన్ బిల్డ్ అయ్యిందనమాట ఇక్కడ. సో నిన్న నైట్ ఓటింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత, సో నైట్ 2:30 ఆ టైంలో సో మనకి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బాగా తెలిసిన వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, తనూజా గారు 4% లీడ్లో ఉన్నారు హాట్‌స్టార్ ఓటింగ్లో. అలా తెలుస్తుంది. అంటే లైక్ అది కంప్లీట్ డేటా ఏం కాదు. ఆ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సో తనూజ గారికి ఒక 4% లీడ్ ఉంది 2:30 అప్పుడు చెప్పిన మాట అది. అండ్ పొద్దున్న లేచేసరికి 10:30 ఆ టైంకి వచ్చేసరికి అది కాదు, ఇది అప్డేటు. సో తనూజ గారు కాదు, కళ్యాణ్ లీడ్లో ఉన్నారు విత్ వెరీ లెస్ మార్జిన్. సో కళ్యాణ్ లీడ్లో ఉన్నారు అని చెప్పారు. ఓకేనా? సో ఈ అప్డేట్ తోటి పొద్దున్న వీడియో చేశారు. సో ఈ అప్డేట్ తోటి పొద్దున్న వీడియో చేసినప్పుడు సో కళ్యాణ్కి గెలిచే ఛాన్సెసే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ అది మిరాకిల్ అయితే ఏది జరగదు. ఒకవేళ జరగకపోతే అది రాంగ్ అప్డేట్ అయి ఉండాలి తప్పితే మిరాకిల్ లాంటివి ఏమీ జరగవని చెప్పాను. సో ఇప్పుడు తెలుస్తున్న సోర్సెస్ ప్రకారము ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. సో తనూజ గారు మళ్ళీ లీడ్లోనే ఉన్నారు. తనూజ గారు హాట్‌స్టార్‌లో చాలామంది కళ్యాణ్ లీడ్లో ఉన్నారని చెప్తున్నారు కానీ పొద్దున్నుంచి. బట్ మళ్ళీ అగైన్ తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పొద్దున ఇన్ఫర్మేషన్ మళ్ళీ చాలా గట్టిగా ఇంకొకసారి, ఈసారి మామూలు కూడా కాదు, పార్ట్నర్ ఒకటి కొట్టి మరీ చెప్తున్నట్టు చెప్పింది ఏంటంటే, సో తనూజ గారే లీడ్లో ఉన్నారు హాట్‌స్టార్ ఓటింగ్లో అని తెలుస్తుంది. దీంతో పాటు మిస్డ్ కాల్స్ ఓటింగ్ అనేది ఎవ్వరికి తెలియట్లేదండి. అండ్ చాలామంది అడగొచ్చు, మిస్డ్ కాల్స్ ఓటింగ్ తెలియకుండానే సంజన గారిని బయటకు పంపించారా? మిస్డ్ కాల్స్ ఓటింగ్ తెలియకుండానే ఇంకొక పర్సన్ ఇప్పుడు బయటకు వచ్చేస్తారా? సో మిగిలిన అన్నప్పుడు ఎలాగుంటుందంటే, కొంతమంది మిస్డ్ కాల్స్ చూడాల్సిన అవసరం లేదు. అస్సలు చూడరు కొంతమంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరీ ఇప్పుడు చాలా ఓటింగ్‌లో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉందనుకోండి ఓటింగు. సో, అలాంటి వాళ్ళకి వాళ్ళు మిస్డ్ కాల్స్ చెక్ చేసుకొని, మిస్డ్ కాల్స్ ఈ 2 డేటా కలిపి చూసుకొని, వాళ్ళని టాప్ 5 నుంచి వాళ్ళని చెక్ చేసుకొని పంపించాల్సిన అవసరం లేదు. హాట్‌స్టార్‌లో క్లోజ్ ఓటింగ్ ఉంటే అప్పుడు మిస్డ్ కాల్స్ కూడా చెక్ చేస్తారు అన్యాయం జరగకుండా. హాట్‌స్టార్‌లోనే డిఫరెన్స్ ఉందనుకోండి ఆ ఓటింగ్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ హాట్‌స్టార్‌లో ఒక 1,00,000 ఓట్లు ఒక టాప్ 5లో ఉన్న పర్సన్‌కి పడి, ఆ టాప్ 4లో ఉన్న పర్సన్‌కి ఒక 10,00,000 ఓట్లు పడితే 9,00,000 తేడా ఉంటది. సో, 9,00,000 తేడా అక్కడ కవర్ అవుతదా? కవర్ అవ్వదని ఒక క్లారిటీ ఉంటది. వాళ్ళ ఓటింగ్ మిస్డ్ కాల్స్ ఫ్లో తెలిస్తే చాలు వాళ్ళకి. ఆ ఫ్లో తెలిసినప్పుడు అంత తేడా ఉండదు. ఆ ఇద్దరిది చెక్ చేసుకున్నప్పుడు అంత తేడా ఉండదు అన్నప్పుడు దాన్ని యాక్యురేట్‌గా వాళ్ళు దాన్ని ఆడిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, హాట్‌స్టార్ డేటాతోనే వాళ్ళు తీసేసుకొస్తారు బయటికి. సో, ఆ విధంగా కూడా చెయ్యొచ్చు వాళ్ళు. ఆ విధంగా చేస్తారని నేను చెప్పట్లేదు. సో, ఆ విధంగా కూడా చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అలాగా సంజన గారు టాప్ 5లో బయటకొచ్చేసారు. ఓకేనా? ఒకవేళ మిస్డ్ కాల్ డేటా కూడా సంజన గారిది చెక్ చేసి ఉండొచ్చేమో. సో, అందరితో కలిపి చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా! హాట్‌స్టార్ ఓటింగు సంజన గారిది ఎంత ఉంటదో, సో, దానిపైన ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళిద్దరికి సంబంధించిన మిస్డ్ కాల్స్ ఓటింగ్ చెక్ చేసి ఉండొచ్చు. నేను చెప్పినట్టు చెక్ చేసుకోకుండా కూడా ఉండుండొచ్చు. సో, ఆ విధంగా సంజన గారు బయటకొచ్చారు. అన్‌ఫార్చునేట్‌లీ తెలిసిందే కదా మన సంజన గారికి ఓటింగ్ లేదని చెప్పి. సో, 3 సార్లు డేంజర్ జోన్‌లోకి వెళ్ళొచ్చిన పర్సన్ తను. షోని లేపారు. సో, ఆ విధంగా ఖచ్చితంగా తన మీద రెస్పెక్ట్ ఉంటది డెఫినెట్‌లీ. సో, ఇప్పుడు మళ్ళీ అదంతా ఎళ్ళలేను గానీ నేను. బట్ సంజన గారు టాప్ 5 నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు టాప్ 4 అక్కడ హౌస్‌లో ఉన్నారు. అట్ ప్రెజెంట్ ఇంకా అప్డేట్ రావట్లేదు. వస్తున్న అప్డేట్‌లన్నీ రాంగ్ అప్డేట్‌లు వస్తున్నాయి. ఎంత గట్టిగా తెలుసుకుందాం అనుకున్నా కూడా, ప్రయత్నం చేసినా కూడా లోపల నుంచే సోర్సెస్ నుంచే బయటికి రావాలి కదా! సో, ఇంకా ఆ సోర్సెస్ నుంచి వచ్చే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటదో, ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌లీ రాంగ్ ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. కంప్లీట్‌లీ రాంగ్ ఇన్ఫర్మేషనే. అదంతా అందరికీ ఒకటే ఇన్ఫర్మేషన్ ఎళ్తుంది. అక్కడ వాళ్ళు కంబైన్డ్ అయ్యి, సో, బయటున్న వాళ్ళందరికీ రాంగ్ ఇన్ఫర్మేషన్‌లు ఇస్తున్నారు. సో, దాని తర్వాత మళ్ళీ వేరే ఇన్ఫర్మేషన్‌లు ఇస్తున్నాయి. సో, కాబట్టి ఆ రాంగ్ లీక్స్ ఇవ్వడానికి ప్రిపేర్ అయినట్టున్నారు వాళ్ళైతే మాత్రం నాకు తెలిసినంత వరకి. బట్
ఇప్పుడైతే మాత్రం సో 4th ప్లేస్‌లో ఇంకా తెలీదు ఎగ్జాక్ట్‌గా. సో 99% ఆ సూట్ కేస్ గేమ్ అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. ఒకవేళ ఈ డెమోన్ కానీ, ఇమాన్యుయల్ గానీ సూట్ కేస్ లేకుండా బయటకొస్తారా అంటే, ఏదో ఒక పాయింట్‌లో ఆలోచిస్తే సో సూట్ కేస్ తీసుకొనే వస్తారనుకుంటున్నాను. ఆ టాప్ అది కన్సెప్ట్ పక్కన పెట్టండి. అది ఒకవేళ తెలిస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇప్పటికి ఇంకా అప్డేట్ రాలేదు. సో 4th ప్లేస్‌లో ఎయిదర్ డెమోన్ రావచ్చు, లేకపోతే ఇమాన్యుయల్ రావచ్చు. సో హైలీ పాసిబుల్ ఛాన్సెస్ డెమోన్‌కే ఉన్నట్టు కనిపిస్తున్నాయి అట్ ప్రెజెంట్. విత్ సూట్ కేసా, వితౌట్ సూట్ కేసా అనేది నెక్స్ట్ అప్డేట్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను. ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత టాప్ 3 హౌస్‌లోనే ఉంటారు. సో టాప్ 3 హౌస్‌లో ఉంటారు. దాని తర్వాత రేపు ఆఫ్టర్‌నూన్ 2:00, 3:00 నుంచి మళ్ళీ షూట్ అయితది. సో అక్కడి నుంచి మళ్ళీ ఆ ముగ్గురి కోసం కాసేపు మంచిగా మాటలు అయ్యి జరుగుతూ ఉంటాయి. సో దాని తర్వాత అయిపోద్దనమాట. ఇప్పుడు వీటిలో హైలైట్ అప్డేట్ ఏంటంటే, సో సంజన గారు వచ్చేసిన తర్వాత సో తను కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళతో మాట్లాడే ఆబ్వియస్ ఇంటరాక్షన్ ఉంటుంది కదా! సో ఫ్యామిలీస్ తోటి వాళ్ళు కనిపించంగానే. సో అలా ఫ్యామిలీస్ తోటి ఇంటరాక్షన్ ఉన్నప్పుడు సో వాళ్ళ అమ్మగారు ఏదో ట్రైన్ చేసినట్టుగా మేబీ ఎవరైతే ఉన్నారో పర్టికులర్ పర్సన్స్ ట్రైన్ చేసినట్టుగా వాళ్ళ అమ్మగారు టక్కన ఆ మాట అనేసారంట. అది నాగార్జున గారు చెప్పమని అడిగారో లేదంటే అసలు చెప్పారా లేదో తెలియదు కానీ బట్ వాళ్ళ అమ్మగారు చెప్పారన్న అది ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీన్ని ఎంతవరకు నమ్మాలో కూడా తెలియదు బేసిక్గా మళ్ళీ. అదేంటి సో నువ్వు కప్పు కావాలి మనకి డబ్బులు అవసరం లేదు నువ్వు కప్పే తీసుకురా అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్పారంట. సో ఎందుకు ఒక పాయింట్లో అబ్బాయి ఎక్కడైనా కానీ తనూజ గారు ఇమాన్యుయల్ లీడ్లో ఉన్నారని అనుకుంటారేమో, సో లేదు మనం గెలవలేమేమో అనుకుంటాడేమో, సో అప్పుడు డబ్బులు తీసుకొని వచ్చేస్తే మళ్ళీ కప్పు పోతుందేమో అన్న థాట్లో వాళ్ళ అమ్మగారు ముందే చెప్పేశారు. ఏదో టక్కనే అని అంటే లైక్ వాళ్ళ అమ్మగారు కూడా అబ్బాయి గెలవాలని ఉంటుంది కాబట్టి బయట సిచ్యువేషన్ వాళ్ళ అమ్మగారికి కూడా క్లారిటీ ఉంటుంది కాబట్టి నువ్వా నేనా అన్న పోటీ బయట నడుస్తుంది కాబట్టి వాళ్ళ అబ్బాయికి గెలిచే ఛాన్సెస్ హైలీ పాసిబుల్ ఉన్నాయి కాబట్టి సో ఆ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో లక్ష్మి గారు ఆ మాట చెప్పారని అంటున్నారు. ఒకవేళ అది చెప్పారు అని అంటే దాన్ని ఎంతవరకు అది అబ్బాయికి ఉపయోగపడుతుంది అనేది డౌట్ బేసిక్గా. నేనేమంటానంటే బయట ఇఫ్ ఇన్ కేస్ అది చెప్తే నేను చెప్తున్నా అది ఇఫ్ ఇన్ కేస్ అది చెప్పినప్పుడు రెండు థింగ్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్గా ఆలోచించాలి, ఒకటి నెగిటివ్గా ఆలోచించాలి. ఫస్ట్ థింగ్ పాజిటివ్ థింగ్ ఏంటంటే వాళ్ళ అమ్మగారు చెప్పారు ఆ అబ్బాయి చాలా గట్టిగా నిలబడ్డాడు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ అబ్బాయి విన్నర్ అయ్యారు. సో ఆ ప్రైజ్ మనీ ఏదైతే ఉందో ఆ ప్రైజ్ మనీ ప్లస్ ఆ కప్పు ఆ అబ్బాయికే వచ్చింది. ఎప్పుడు సో సెకండ్ ప్లేస్లో ఉన్న తనూజ గారు డబ్బులు తీసుకోకపోతే. సో సెకండ్ ప్లేస్లో ఉన్న తనూజ గారు డబ్బులు తీసుకుంటారంటే సెకండ్ ప్లేస్లో ఉన్న తనూజ గారు డబ్బులు తీసుకొని బయటికి రారు. ఎందుకంటే ఆ విన్నర్ డబ్బులు నేను తీసుకొని తనూజ గారు చాలా క్లియర్గా చెప్పారు ఆ రోజు నేను ఆడియన్స్ ఓట్ ద్వారా మాత్రమే నేను ఏదైనా చేస్తానని. సో అలాంటి తనూజ గారు ఆటోమేటిక్గా మారుస్తారా? ఇంకా యాడ్ చేస్తే విన్నర్కి నాకు అడ్వాంటేజే కానీ సో విన్నర్ దాంట్లో వచ్చి నేను తీసుకోని అని చెప్పారు. అది తీసుకొని బయటకు వస్తే డెఫినెట్లీ ఒక బ్లాక్ మార్క్ కిందే ఉంటుంది ఆమెకి. సో కాబట్టి తనూజ గారు 99.99% తనూజ గారు డబ్బులు తీసుకోరు. సో తీసుకోనప్పుడు అది కళ్యాణ్ గెలిచాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో కళ్యాణ్కి అయితే మంచిదే జరుగుద్ది. సో డబ్బులు వస్తాయి ప్లస్ ఆ కప్పు దొరుకుతుంది మంచిదే. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నా అవి గట్టిగా పట్టుకొని నిలబడి ఫర్ ఎగ్జాంపుల్ తనూజ గారు లీడ్ అని అంటున్నారు. దీన్ని మనం పాజిటివ్ కింద తీసుకొని తనూజ గారి లీడ్ అనేది అన్ని మనం కరెక్ట్ అప్డేట్ కింద తీసుకుంటే సో తనూజ గారికి ఆ మిస్డ్ కాల్స్లో కూడా ఎంతో కొంత తనూజ గారికి ఎడ్జ్ ఉందని తెలుస్తుంది. సో ఎందుకంటే మిస్డ్ కాల్స్లో తనూజ గారు చాలామంది ఓట్లు వేశారు. ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంది అంటే రూటెడ్ ఏరియాస్ నుంచి కళ్యాణ్కి ఓట్లు వేశారని చాలామంది చెప్తున్నారు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు కన్నడలో కూడా అక్కడ కర్ణాటకలో కూడా రూటెడ్ ఏరియాస్ ఉంటాయి. సో అక్కడ కూడా ఈ ఓట్లు వేస్తుంటారు తనూజ గారు డెఫినెట్లీ. అది మనం బయటకి చెప్పకపోయినా వాళ్ళు క్యాంపెయినింగ్ వాళ్ళు చూపించుకోకపోయినా సో ఇలా చేసాము అని హడావుడి చేయకపోయినా కూడా సో డెఫినెట్లీ ఆ చాప కింద నీరులాగా సో కర్ణాటక సైడ్ నుంచి ర్యాంపేజ్ ఓట్లు అయితే పడ్డాయి. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ టు అబ్రాడ్ నుంచి కూడా కాలింగ్ ఉంది. అబ్రాడ్లో అసలు మామూలుగా లేదు తనూజ గారి ఫాలోయింగ్. నెక్స్ట్ లెవెల్ ఫాలోయింగ్ తనూజ గారికి కూడా ఉంది యాజ్ వెల్ as కళ్యాణ్కి కూడా ఉంది. సో ఎందుకంటే కళ్యాణ్ కోసం కూడా మీటప్స్ ప్లాన్ చేస్తున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో. సో మీటప్స్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు చేసామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు సో తనూజ గారికి కూడా మిస్డ్ కాల్స్ భయంకరంగా పడుతున్నప్పుడు సో మనం అంతా ఆంధ్ర తెలంగాణ ఇక్కడైతే చూసాం కానీ సో ఓట్లు వేయడానికి కర్ణాటక సైడ్ కూడా అక్కడ కూడా మొబైల్స్ ఉంటాయి, అక్కడ కూడా రూటెడ్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ నుంచి కూడా పడి ఉండొచ్చు. సో ఏ రకంగా చూసినా కానీ తనూజ గారికి ఎంతో కొంత ఎడ్జ్. ఎందుకంటే మనం ప్రతిసారి తనూజ గారికి మిస్డ్ కాల్స్లో ఎడ్జ్ ఉందని మాట్లాడుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ హాట్‌స్టార్లో తనూజ గారికి ఎడ్జ్ ఉందని కూడా తెలుస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్లో మేబీ తనూజ గారికి కానీ ఒకవేళ కప్పు కానీ గెలిస్తే ఆ తనూజ గారి కప్పుతో పాస్ అమౌంట్ కూడా వచ్చింది కదా. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు డెమోన్ దగ్గర ఒక అమౌంట్ తీసుకుంటున్నా దాని తర్వాత ఇమాన్యుయల్ దగ్గర మళ్ళీ సూట్ కేస్ గేమ్ ఆడినా ఈ రెండు డబ్బులు పోతే ఇంకా మిగిలేదు కొంచెం డబ్బులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఒక 15 పోయి 25 పోతే ఇంకొక 25 మిగులుతాయి. సో ఆ 25 ఒకరికి కప్పు ఒకరికి వచ్చేలాగా డిజైన్ చేస్తున్నారా?
లేదు అంటే సో వీళ్ళ అమ్మగారు చెప్పిన మాట విని మనోడు సైలెంట్గా ఉంటే అది అన్ఫార్చునేట్లీ తనుజ గారి చేతిలోకి వెళ్ళిపోయింది అనుకో, ఈ అబ్బాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను నేను మీకు. మళ్ళీ అన్ఫార్చునేట్లీ అంటే ఏంటన్నా అన్ఫార్చునేట్లీ అంటే మీ ఓట్లు వేసామని అంటారు. నేను అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మాట్లాడుతున్నాను ఇంతకు నుంచి. సో అందుకని ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఆ అబ్బాయికి అది కంప్లీట్గా కప్పు పోయింది, సో ఇది కూడా పోయింది, రెండూ పోతాయి. ఉన్నది పోయింది ఉంచుకుంది పోయినట్టు అన్నట్టు, సో రెండూ పోతాయి బేసిక్గా. సో ఇలాంటి సిచ్యువేషన్ నిజంగా వాళ్ళ అమ్మగారు ఆ మాటని అబ్బాయిని కన్ఫ్యూజన్లో పెట్టారా అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి, అది కరెక్ట్ అప్డేటా కాదా అనేది. బట్ తనుజ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచిస్తే మాత్రం సో షీ వాస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ విన్నింగ్ అనమాట. సో కంపల్సరీ తను విన్ అవుతాను అని తనకు ఒక నమ్మకం ఉండుంటుంది. ఒకవేళ ఆ నమ్మకం లేకపోయినా కానీ డబ్బులు తీసుకుంటుంది అని అయితే నేను అనుకోను. ఓకే, నా డబ్బులు తీసుకుంటే తనకి మళ్ళీ ఇబ్బంది జరుగుద్ది, ఖచ్చితంగా వేరేలాగుంటుంది. సో కాబట్టి విన్నింగ్కే ట్రై చేస్తుంది అని అనుకుంటున్నా. అండ్ దట్టు అక్కడ ఉన్న వాళ్ళు కూడా సో తనుజాన్ని ఆ డబ్బులు తీసుకోవద్దనే చెప్తారు. సో డబ్బులు తీసుకోవాలా వద్దా అనే ఆప్షన్ డైరెక్ట్గా వాళ్ళిద్దరికి ఇచ్చేస్తే ఓకే. సో బట్ ఇప్పుడు కళ్యాణ్కి ఇచ్చినప్పుడు కళ్యాణ్ నేను వాళ్ళ అమ్మగారు కళ్యాణ్కి వద్దు అని చెప్పారు కదా, తీసుకోవద్దని. సో మేబీ ఆ కాన్ఫిడెన్స్ తోటి ఏమన్నా కళ్యాణ్ సైలెంట్గా ఉన్నప్పుడు తనుజ వాళ్ళ అమ్మగారు అంత గట్టిగా చెప్తున్నారు, ఎందుకన్నా మంచిది మనం తీసుకుందాం అని అనుకొని తీసుకోవాలనుకున్నా కూడా తనుజ గారికి అది ఉంది కాబట్టి అడ్డం మేబీ తీసుకోకపోవచ్చు నాకు తెలిసి. సో ఎటు రకంగా చూసుకున్నా కానీ నేనైతే అంటున్నాను డబ్బులు ప్లస్ కప్పు ఒక్కరికే వెళ్ళే తట్టుకుంది. అదే వీళ్ళిద్దరికి ఏమైనా సూట్ కేసులు ఇచ్చి మిగిలంగా ఒక్కరికే వెళ్ళే తట్టుకుంది. అది ఎందుకో సడన్గా ఎడ్జి తనుజ గారి వైపు చూపిస్తున్నారు. ఇప్పుడు వస్తున్న లీక్స్ ప్రకారం పొద్దునుంచి జరుగుతున్న దాని ప్రకారం కూడా ఫస్ట్ ఫిమేల్ విన్నర్ లోడింగ్ అనే మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉన్నారు. దట్టు ఇంకొక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఏంటంటే సో చిరంజీవి గారు రావట్లేదు అని తెలుస్తుంది. అది కాను నెక్స్ట్ కళ్యాణ్కి మూవీ ఆఫర్స్ అవేవో ఇస్తారు గట్టిగా. సో కళ్యాణ్కి మూవీ ఆఫర్ ప్లస్ అమౌంట్ కూడా. సో రెండు అంటే ఇప్పుడు కళ్యాణ్ అనే వ్యక్తి నాకు ఇండస్ట్రీలో ఉండాలి, ఇండస్ట్రీ కోసం వచ్చాను, ఇండస్ట్రీలో ఎదగడం కోసం వచ్చాను, నాకు అక్కడ ఏదైతే బార్డర్లో చేస్తున్నానో సిఆర్పిఎఫ్లో చేస్తున్నానో నాకు అది వద్దు, నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఉండాలని అనుకుంటున్నాను అని అన్నాడు. సో మేబీ అది డైరెక్ట్ లీడ్ రోల్ ఇవ్వకపోయినా, హీరో రోల్ ఇవ్వకపోయినా సో కొంచెం మంచి క్యారెక్టర్ ఏదైనా ఇచ్చేసి అనిల్ రావుపూడి గారో లేకుంటే ఇంకా ఎవరైనా హీరోలు కానీ లేకుంటే ఏదైనా డైరెక్టర్ కానీ వచ్చినప్పుడు మేబీ అలాంటి ఛాన్సెస్ కూడా ఇస్తాము. సో దాంతోపాటు విన్నింగ్ ఏదైతే అమౌంట్ కూడా ఇస్తాము, నువ్వు నీకు ఓకేనా అని కూడా అడగొచ్చు, టెంప్ట్ చెయ్యొచ్చు. మేబీ ఆ అబ్బాయి అక్కడ టెంప్ట్ అయ్యాడు అనుకో, ఎండ్ ఆఫ్ ద డే కప్పు ముఖ్యం కాదు కదా. సో డబ్బులు ముఖ్యము, ఆఫర్స్ ముఖ్యము, ఎదగటం ముఖ్యం. ఓకేనా, లైఫ్లో ఎదగటం ముఖ్యం. మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా కూడా ఆ అబ్బాయి గెలిచినట్టే నా దృష్టిలో. ఓకేనా, సో అబ్బాయి ఓకే చేస్తే ఆ అబ్బాయి కూడా నా దృష్టిలో గెలిచినట్టే. దట్టు ఆ అమ్మాయికి కూడా కప్పు వచ్చింది. సో ఆ కప్పుతో పాటు అమౌంట్ వచ్చుద్దా రాదా అనేది వీ డోంట్ నో. బట్ ఇలాంటి ప్లానింగ్స్ కూడా బిగ్ బాస్ టీం వేస్తుంది అనేది తెలుస్తుంది చాలా క్లియర్గా. సమ్వేర్ ఇలాంటివి ఏయో చేసి ఆ టాప్లో ఉన్న ఇద్దరికి న్యాయం చేసేలాగా చేస్తారు అని తెలుస్తుంది 99%. కాకపోతే ఒకరికి అది కాదు అనుకుంటే మాత్రం సో ఇంత చెప్పినట్టు జరుగుద్ది. బట్ ఎందుకో ఎడ్జ్ సడన్గా తనుజావ గారు వైపు తిరుగుతుంది, లేడీ విన్నర్ వైపు తిరుగుతున్నారు. బికాస్ ఆఫ్ కామనర్ గెలవాలి ఖచ్చితంగా ఆ థాట్లో ఉన్నారు. ఆ ఓటింగ్ దగ్గరికి వచ్చేసరికి మేబీ సమ్వేర్ తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ అప్డేట్ ఎంతవరకు కరెక్టో లేదో తెలియదు కానీ బట్ తనుజా గారికి ఎడ్జ్ ఎక్కువగా కనిపిస్తుంది. సడన్గా క్లియర్గా తెలుస్తుంది తనుజ గారికి ఎడ్జ్ కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నానికి ఇంక ఏమన్నా మళ్ళీ ఎందుకంటే ఆడిట్ చేస్తున్నారంట, ఆడిట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ తనుజ గారికి లీడ్ కనిపిస్తుంది. అంటే బాట్ ఓటింగ్స్ ఇలాంటివన్నీ చాలా వరకు క్యాన్సిల్ చేస్తున్నారంట. సో అలాంటప్పుడు తనుజ గారి వైపు ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. సో అది ఇప్పుడు ఒకవేళ ఇది తప్పు అప్డేట్ అనుకోండి, మళ్ళీ రేపు ఇంకొక వీడియో చేస్తాం డెఫినెట్లీ. ఎందుకంటే జరుగుతున్న సిచ్యువేషన్స్ని మీ ముందుకు తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం అంతే. ఓకేనా, ఎందుకంటే ఆడ ఓటింగ్ అయిపోయింది, ఓటింగ్ మొత్తం పోల్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఏముంది, అని మనం చేస్తే ఇన్ఫ్లుయెన్స్ ఎవరు అవుతారు లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెడితే. బట్ ఇంకా మ్యానిపులేట్ చేయడం కూడా ఏం లేదు కాబట్టి సో మ్యానిపులేట్ చేసినా మ్యానిపులేట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అది జరగాల్సిన జరుగుద్ది. ఎందుకంటే షూట్ ఇప్పుడు దాకా ఏం జరగలేదు, రేపు మధ్యాహ్నం జరగబోతుంది. సో ఒక కైండ్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే ఇవన్నీ ప్రొడక్షన్స్ కిందకే ఉంటాయి ఒక కైండ్లో ఆలోచిస్తే మీరంతా. కాకపోతే తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ తెలుస్తున్న అప్డేట్లు ఇవన్నమాట. ఇవి రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు కూడా. బట్ రైట్ అవుతాయి అన్న నమ్మకంతోనే చేస్తాము. సో ఒకవేళ రాంగ్ అయితే ఫర్దర్గా ఇంకొక వీడియో చేస్తాం. ఓకేనా, అదనమాట సంగతి. లేడీ విన్నర్ లోడింగ్ వైపే కనిపిస్తుంది, చూడాలి ఏం జరగబోతుంది అనేది. లేదు సో ఫస్ట్ వీడియో చేశాను కదా పొద్దున, కామనర్కే ఆ కప్పు దొరుకుద్దా అనేది. సో అదనమాట, ఏదైనా ఒకటి జరగబోతుంది. జై హింద్.